సో చాలా సమస్యాత్మకంగా ఉన్నటువంటి రాశి సింహరాశి. సో సింహరాశి వారికి అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. దీన్ని షష్టాష్టకాలు అంటాం మనం. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఆరోగ్యపరంగా, సామాజికంగా, న్యాయపరంగా, రాజకీయ పరంగా, ఆర్థికంగా పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. సో సింహరాశి వారికి మరీ ముఖ్యంగా మీడియా అనేది సింహరాశిలోకి వస్తుంది. సో సెలబ్రిటీలు ఎవరైనా సరే, మీడియా రంగంలో ఉండేవాళ్ళైనా సరే, సినిమా వాళ్ళైనా సరే, రాజకీయ రంగంలో ఉండే సెలబ్రిటీలైనా, ఏ సెలబ్రిటీకైనా ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. సింహరాశి జాతకంలో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ మిగులుతాయి, లవ్లో ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలు ఎందుకు అంటే చెడు అలవాట్ల వల్ల ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. ఆడవారైతే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, భార్యాభర్తల మధ్యన గొడవలయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా తల్లి, తండ్రి, భార్య, భర్త సంబంధించి నలుగురిలో ఒకళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటూ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సింహరాశి వారు సమస్యల నుండి గట్టెక్కుతారు.